వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను అమ్మా మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే నెల్లూరు వైసీపీలో ఉన్న రెడ్డి సామాజ వర్గ నేతల మొత్తానికి కూడా వరుస అవమానాలు జరుగుతున్నాయా అంటే అవుననే చెప్పాలి. మనం ఒక సీక్వెల్ ఆఫ్ ఆర్డర్లో చూసుకున్నట్లయితే మొన్నటికి మొన్న ఎప్పుడంటే గౌతమ్ రెడ్డి మరణం తర్వాత కానీ అంతకు ముందు కానీ మేకపాటి రాజమోహన్ రెడ్డికి అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి నుంచి ఒక అవమానం ఎదురైంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే విజయసాయిరెడ్డి విషయంలో కూడా ఆయన కూడా నెల్లూరే. విజయసాయిరెడ్డి ఏ స్థాయిలో ఒకప్పుడు వైసీపీలో చక్రం తిప్పినా అదే విజయసాయిరెడ్డికి ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వరుస అవమానాలు ఎదురవుతూ వచ్చాయి. ఈరోజు చూసినట్లయితే ఒక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అత్యంత కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు ఆయన 2014 నుంచి వైసీపీలో. అలాంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా చివరికి ఈరోజు వైసీపీలో అవమానాలు ఎదుర్కొంటూ ఉన్నారు. వరుసపెట్టి మనం చూసుకున్నట్లయితే మొన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి, నిన్న విజయసాయిరెడ్డి, నేడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని తీరుగా నెల్లూరులో వరుసపెట్టి నెల్లూరు పెద్దారెడ్డి అని చెప్పబడుకునే నేతలందరికీ కూడా ఈరోజు వరుస అవమానాలు ఎదురవుతున్నాయి. అసలు వైసీపీలో ఉండాలా లేదా అని తెలియని పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి అన్నది వాస్తవం కూడా. మనం చూస్తే అది కాకతాళీయమా లేకపోతే యాదృచ్ఛికమో కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న వీళ్ళంతా కూడా ఎంపీలే. అటు మేకపాటి లాంటి వాళ్ళు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎంపీగా నెల్లూరు నుంచి ఎన్నికైతే అటు సాయిరెడ్డి కానీ అండ్ ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ వీళ్ళిద్దరూ కూడా రాజ్యసభ నుంచి ఎన్నికై ప్రజెంట్ రాజ్యసభ సభ్యులుగా కూడా ఉన్నారు. సో అలాంటి నెల్లూరు జిల్లా ఒకప్పుడు వైసీపీకి కంచుకోట అని పిలిపించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. సో అలాగే గత ఎన్నికల్లో చూస్తే నెల్లూరు జిల్లా మొత్తం కూడా కడప తర్వాత ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి ఒక కంచుకోటగా అండగా నిలబడిన జిల్లా బికాజ్ ఆఫ్ ఇలాంటి స్టాల్వర్స్ లాంటి నేతల వల్ల. కానీ ఈరోజు చూసినట్టయితే అసలు నెల్లూరులో వైసీపీ పరిస్థితి ఏంటి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనుకోవాలి. గత ఎన్నికల్లో ఒక కంచుకోటుగా నిలబడిన వైసీపీకి నిలబడిన నెల్లూరు జిల్లా ఈరోజు అసలు వైసీపీ ఒక్క స్థానమైనా గెలుచుకుంటుందా అంటే అందరూ అనుమానంగా చూస్తున్న పరిస్థితి. ఇక అదే స్థాయిలో వరుసగా ఇలాంటి సీనియర్ నేతలకు కూడా అవమానాలు ఎదురవుతూ ఉంటాను. అది కూడా నెల్లూరు నుంచి రిప్రజెంట్ చేస్తున్న నేతలకే. ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడ్డ వాళ్ళని ఈరోజు జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టే ప్రయత్నం చేయడం. సో ఇవన్నీ కూడా నిజంగానే వాళ్ళలో ఒక సఫికేషన్కి అయితే గురి చేస్తూ వస్తున్నాయి. ఈ ఎఫెక్ట్ రేపటి ఎన్నికల మీద కూడా పడబోతుందనే చర్చ కూడా ఈరోజు హైలైట్ అవుతుంది. అయితే ఈ సిచ్యువేషన్ కారణం ఏంటో మనం తెలుసుకోవాలంటే ఒకసారి నెల్లూరు వైసీపీలో ఉన్న పరిణామాలను కూడా మనం చెప్పుకోవాలి. ఇప్పుడు దాకా చెప్పుకునే ఎంపీల గురించి కూడా వాళ్ళ ప్రస్థానం గురించి కూడా మనం డిస్కస్ చేయాలి. ముందుగా మనం చూసినట్లయితే నెల్లూరు జిల్లా నిజంగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే తన తండ్రి మరణం తర్వాత వైఎస్ఆర్సీపీ పేరుతో పార్టీని ఎస్టాబ్లిష్ చేశారో అప్పటి నుంచి కూడా నెల్లూరు జిల్లా ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడుతూ వచ్చింది. అలాంటి వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి నుంచి డే 1 నుంచి నడిచిన వాళ్ళలో అందరికన్నా ముందుండేది మేకపాటి రాజమోహన్ రెడ్డి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తన తండ్రి చనిపోయినప్పుడు కడప ఎంపీగా ఉన్నారు. ఇక అటు మేకపాటి రాజమోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి నెల్లూరు ఎంపీగా ఉన్నారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన వాళ్ళంతా కూడా అటు టీడీపీ కాంగ్రెస్ నుంచి నడిచిన ఎమ్మెల్యేలు వాళ్ళ మీద వేటు వేయడం జరిగింది, అనర్హత వేటు. ఈ క్రమంలోనే ఉప ఎన్నికలకు కూడా తెరలేచింది. ఆ రోజు అసెంబ్లీ స్థానాలతో పాటు అటు నెల్లూరు ఎంపీ స్థానానికి అదేవిధంగా కడప ఎంపీ స్థానానికి కూడా ఉప ఎన్నికలు జరిగిన పరిస్థితి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులతో జైల్లో ఉన్నారు. బట్ అలాంటి సమయంలో కూడా మేకపాటి రాజమోహన్ రెడ్డి ఒక భారీ మెజారిటీతో నెల్లూరు నుంచి ఎంపీగా గెలుపొందడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కడప నుంచి మెజారిటీ సాధిస్తే ఆ స్థాయిలో 2 లక్షల దాకా మెజారిటీ సాధించారు ఆయన. ఆ తర్వాత మెజారిటీతో రాజమోహన్ రెడ్డి ఒక రికార్డ్ అయితే బ్రేక్ చేయగలిగారు. ఇక అదే స్థాయిలో అప్పటి నుంచి కూడా మేకపాటి రాజమోహన్ రెడ్డి కొడుకైన గౌతమ్ రెడ్డి కానీ ఆయన తమ్ముడైన చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తూనే వచ్చారు. ఆ స్థాయిలో అక్కడి నుంచి వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా కావడం జరిగింది. ఆయన ఉదయగిరి నుంచి ఎమ్మెల్యే అయ్యారు, మేకపాటి ఎంపీగా ఉన్నారు. అండ్ ఇటు చూస్తే గౌతమ్ రెడ్డి కూడా ఆత్మకూరు నుంచి ఎమ్మెల్యే అయ్యి ఉన్నారు. బట్ మనం చూసినట్లయితే 2019 ఎన్నికలు వచ్చే నాటికి పూర్తి స్థాయిలో మేకపాటి ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డికి ఆర్థిక అండదండలు కూడా అందించింది. అటు చూస్తే ఒక ఆనం లాంటి వాళ్ళు కానీ, ఇటు చూస్తే అనిల్ కుమార్ అండ్ కోటంరెడ్డి లాంటి వాళ్ళు కానీ, ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు పూర్తి స్థాయిలో మేకపాటి కుటుంబం అండగా నిలబడింది వీళ్ళందరితో పాటు. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో మాత్రం తన అనారోగ్య కారణాలతో మేకపాటి ఎంపీగా పోటీ చేయలేదు ఆ రోజున. సో అలాంటి సమయంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చిన క్రమంలో ఆయన తీసుకొచ్చి అక్కడ ఎంపీగా ఇంప్లాంట్ చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. అయితే గౌతమ్ రెడ్డి మాత్రం ఆత్మకూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఉదయగిరి నుంచి చంద్రశేఖర్ రెడ్డి గెలవడం జరిగింది, గౌతమ్ రెడ్డి బాబాయ్. అండ్ దెన్ గౌతమ్ రెడ్డికి ఫస్ట్ క్యాబినెట్ బెర్త్ ఇచ్చినప్పటికీ కూడా ఐటీ మినిస్టర్గా ఆయన అనారోగ్య కారణాలతో హార్ట్ స్ట్రోక్తో మరణించారు. బట్ ఆ తర్వాత కూడా ఉప ఎన్నిక జరిగింది, ఆత్మకూరు ఉప ఎన్నిక. అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి మేకపాటికి మధ్య కొన్ని విభేదాలు అయితే ఉన్నాయి. యాక్చువల్గా తనకైతే ఎప్పుడు 2019 ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టిన దగ్గర నుంచి కూడా మేకపాటి జగన్మోహన్ రెడ్డి తీరు మీద అసహనంతోనే ఉన్నారనుకోవాలి. ఎప్పుడైతే గౌతమ్ రెడ్డి మరణం రూపంలో ఆత్మకూరు ఉప ఎన్నిక వచ్చిందో ఆ ఉప ఎన్నిక పార్టీలన్నీ కూడా అక్కడ అభ్యర్థిని పెట్టకుండా అంత సానుకూలంగా స్పందించిన టీడీపీ లాంటి పార్టీస్. బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం అదే స్థాయిలో మేకపాటి కుటుంబంతో ఆత్మకూరు ఉప ఎన్నిక కోసం భారీగా డబ్బులు ఖర్చు పెట్టించారన్న ఒక వివాదం నడిచింది అప్పట్లో.
గౌతమ్ రెడ్డి బ్రదర్ అయిన విక్రమ్ రెడ్డిని అక్కడి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టిన ఆ సానుకూల పవనాల్లో సానుభూతిలో ఆయన ఈజీగా గెలిచి ఉండేవాళ్ళు. బట్ అదే స్థాయిలో అక్కడ డబ్బులు ఖర్చు పెట్టించారు మెజారిటీ రూపంలో అనేది మేకపాటి ఒక అసహనానికి అయితే కారణమైంది. గౌతమ్ రెడ్డి మరణాన్ని కూడా అటు వైఎస్ఆర్సీపీ తనకు అనుకూలంగా వాడుకునే ప్రయత్నం చేస్తుందన్న ఆవేదన కూడా ఆయనలో అప్పుడు కనిపించింది. అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆయన యాక్టివ్ పాలిటిక్స్కి దూరంగా వచ్చారు. అటు జగన్ మీద ఉన్న ఒక ఏదైతే ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి తీరును కూడా ఆయన బయటకే మాట్లాడుతూ వచ్చారు. ఇక తన కొడుకు మారిన తర్వాత పూర్తి స్థాయిలో ఎక్కడ రాజకీయ వేదికల మీద అయితే ఈరోజు మేకపాటి కనిపించట్లేదని అనుకోవాలి. అలా మేకపాటి విషయంలో డే 1 నుంచి తనతో నడిచిన మేకపాటి విషయంలో జగన్మోహన్ రెడ్డి వేసిన తప్పటడుగులు ఈరోజు ఆయన నెల్లూరు జిల్లా మీద చాలా సీరియస్గా ఎఫెక్ట్ చూపించబోతుందన్నది వాస్తవం. ఇక నెక్స్ట్ మరో ఎంపీ విషయానికి వచ్చినట్లయితే విజయసాయిరెడ్డి. మనకి విజయసాయిరెడ్డి సంగతి తెలిసిందే. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఆయన ఫ్యామిలీకి, అదేవిధంగా ఆయన పరిశ్రమలకు కూడా పారిశ్రామికవేత్తగా ఉన్న సమయంలో కూడా ఆయన ఆడిటర్గా వ్యవహరిస్తూ వచ్చారు. ఇక ఆ తర్వాత టీటీడీ బోర్డు చైర్మన్ పదవులు లాంటి పదవులు కూడా ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్లో వైఎస్ కారణంగా అలంకరించారు. ఆ తర్వాత మనం చూస్తే ఇక వైఎస్ మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు. ఆయన నెల్లూరు నుంచే రిప్రజెంట్ చేస్తూ వచ్చారు విజయసాయిరెడ్డి కూడా. ఆ తర్వాత మనం చూస్తే జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన కూడా జైల్లో ఉండడం జరిగింది అక్రమాస్తుల కేసుల ఆరోపణలతో. అక్కడే వాళ్ళిద్దరి మధ్య మరింత సాన్నిహిత్యం పెరిగింది. వైఎస్ తరహాలోనే జగన్మోహన్ రెడ్డి కంపెనీలకు కూడా ఆయన ఆడిటర్గా కూడా వ్యవహరిస్తూ వచ్చారు. ఆ కేసులోనే జైలుకు కూడా వెళ్ళడం జరిగింది. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే విజయసాయిరెడ్డికి ప్రధాన కార్యదర్శి పదవి దక్కడం, ఆ తర్వాత పార్టీలో ఆయన కీలకంగా మారుతూ వచ్చారు. ఈ క్రమంలోనే పార్టీ ఖాతాలో వచ్చిన ఒకే ఒక్క రాజ్యసభ సీట్ను కూడా జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి కేటాయించారు. ఎప్పుడైతే తనకు రాజ్యసభ వచ్చి తను ఢిల్లీ స్థాయిలో ఫోకస్ అవుతూ వచ్చారో ఇక విజయసాయిరెడ్డి కూడా జగన్ రుణం తీర్చుకుంటానంటూ అదే స్థాయిలో పార్టీ కోసం పనిచేస్తూ వచ్చారు. పర్టికులర్లీ విజయసాయిరెడ్డికి ఒక పీక్ స్టేజ్లో వైసీపీలో నడిచిన సందర్భం అంటే 2014 తర్వాత ప్రతిపక్షంలో ఉన్న పరిణామాలే అని చెప్పుకోవాలి. ఢిల్లీలో తన పరిచయాలను ఉపయోగించాడు బీజేపీతో సాయిరెడ్డి విజయసాయిరెడ్డి లైజనింగ్ చేయడం కానీ, ప్రశాంత్ కిషోర్ లాంటి ఒక వ్యూహకర్తను వైసీపీ కోసం ఒప్పించడం కానీ, ఇలాంటి సంఘటనలు విజయసాయిరెడ్డి హిస్టరీలో చాలానే ఉన్నాయి. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన అత్యంత సన్నిహితంగా మారుతూ వచ్చారు. ఇక జగన్మోహన్ రెడ్డి తర్వాత అటు పార్టీలో నెంబర్ 2గా విజయసాయిరెడ్డి కొనసాగుతూ వచ్చారు ప్రతిపక్షంలో ఉన్నన్ని రోజులు. ఇక పార్టీ అధికారంలోకి వచ్చింది 2019లో. ఆయనకి రాజ్యసభ రెన్యువల్ కూడా అయింది విజయసాయిరెడ్డికి. బట్ ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అమరావతిని పక్కన పెట్టి 3 రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించారో అప్పటి నుంచి కూడా విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్రకి 3 జిల్లాల ఇన్ఛార్జిగా నియమించారు. అయితే జగన్మోహన్ రెడ్డికి అతీతంగా ఆయన అక్కడ ముఖ్యమంత్రిగా అనఫిషియల్ ముఖ్యమంత్రిగా వ్యవహరించారన్న కొన్ని విమర్శలు వచ్చాయి. ఇదే సమయంలో సజ్జల లాంటి వాళ్ళకి విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళకి ఉన్న ఒక ఆధిపత్య పోరు కూడా విజయసాయిరెడ్డి ఫైర్ అవడానికి కారణమైంది. ఆయన వరుసకు అల్లుడైన సరిచంద్రారెడ్డి లిక్కర్ మాఫియా కేసులో ఇరుక్కోవడం కానీ, స్థానిక ఎంపీగా ఉన్న ఎంవీవీ విషయంలో భూ ఆక్రమణల ఆరోపణలకి ఇష్యూస్లో వీళ్ళిద్దరి మధ్య వచ్చిన క్లాషెస్ కానీ విజయసాయిరెడ్డిని పక్కన పెడతానికి కారణమైంది. ఆఖరికి అనుబంధ విభాగాల బాధ్యతలు ఇచ్చి కూడా విజయసాయిరెడ్డిని పక్కన పెట్టిన పరిస్థితి ఉంది. ఒక దశలో విజయసాయిరెడ్డి వైసీపీని నిజంగానే వీడుతున్నారన్న ప్రచారం జరిగింది. ఇదే సమయంలో తారకరత్న లాంటి వాళ్ళు చనిపోవడం కానీ, తారకరత్న వైఫ్ సాయిరెడ్డికి బంధువు కావడం కానీ, ఆయన అటు బాలకృష్ణతో ఇటు చంద్రబాబు నాయుడుతో సన్నిహితంగా ఉన్న సందర్భాలు కూడా వైసీపీలోని జగన్మోహన్ రెడ్డికి ఆగ్రహానికి కారణమయ్యాయి. సో ఈ క్రమంలోనే అప్పటి నుంచి విజయసాయిరెడ్డిని ఫైర్ చేస్తూ వచ్చారు చాలా అంశాల్లో. ఆయన బయటకు ఎక్కడ మాట్లాడలేదు. తన అవమానాలను కూడా దిగమింగుతూ జగన్మోహన్ రెడ్డితోనే సెయిల్ అవుతూ వచ్చారు విజయసాయిరెడ్డి. బట్ ఎప్పుడైతే సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ప్రధాన సలహాదారుగా, ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా అప్లిఫ్ట్ అవుతూ వచ్చారో అదే సమయంలో సాయిరెడ్డిని సైడ్ చేస్తూ వచ్చారని అనుకోవాలి. సో వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఈగోస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర విజయసాయిరెడ్డి మీద వ్యతిరేకత రావడానికి కారణమైందన్నది కూడా వాస్తవం ఈ రోజున. అలా విజయసాయిరెడ్డి కూడా పార్టీలో జగన్మోహన్ రెడ్డి కోసం, పార్టీ కోసం ఆయన ఎంత తాపత్రయపడ్డా, ఏ స్థాయిలో ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా పనిచేసినా ఈరోజు ఆయనకు కూడా అవమానాలు ఎదురయ్యాయి. అది కూడా నెల్లూరు జిల్లా నుంచి ఎంపీగా రిప్రజెంట్ చేస్తున్న విజయసాయిరెడ్డికి. ఇక మరోవైపు చూసినట్లయితే ఈ రోజున మరో కీలక వ్యక్తి, ఈ రోజున వార్తల్లోకి వచ్చిన వ్యక్తి ఎవరంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనే చెప్పాలి. పర్టికులర్లీ కూడా నెల్లూరు జిల్లా నుంచే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ వైపు నడిచే ప్రయత్నం చేశారు. 2014 ఎన్నికల్లో అప్పటి నుంచి కూడా ఆయన వైఎస్ఆర్సీపీతో అండగా ఉన్నారు. ఇక 19 ఎన్నికల్లో అయితే పార్టీ కోసం అన్నీ తానే అయ్యారు అనుకోవాలి. నెల్లూరు జిల్లా మొత్తమే కాదు, మిగతా కొన్ని జిల్లాల బాధ్యతలను కూడా వేమిరెడ్డి తీసుకున్నారు ఆ రోజున. అటు అర్ధబలం అంగబలం పుష్కలంగా ఉన్న నేతగా కూడా పేరుంది. పార్టీ కోసం అదే స్థాయిలో ఆయన తన డబ్బులు కూడా పెట్టుకుంటూ వచ్చారు చాలాసార్లు, ఎప్పుడు వార్తల్లో ఉంటూ వచ్చారు, బిహైండ్ ద స్క్రీన్ ఉంటూ. సో అలాంటి వేమిరెడ్డికి జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక అప్పటి నుంచి కూడా వేమిరెడ్డి నెల్లూరు జిల్లా రాజకీయాలను ఒంటి చేత్తో చక్రం తిప్పగలిగారు చాలా రోజుల పాటు. ఇక అటు పార్టీ అధిష్టానం దగ్గర కూడా ఆయన మంచి మార్కులే ఉన్నాయని అనుకోవాలి. ఇక అలాంటి వేమిరెడ్డి ఎప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో నెల్లూరులో ఎప్పుడైతే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ, ఆ తర్వాత ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో జగన్మోహన్ రెడ్డికి ఒక థ్రెట్ ఎదురైందో, పర్టికులర్లీ ఒక ఆనం, అదేవిధంగా ఒక చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా ఒక కోటంరెడ్డి, వీళ్ళు ముగ్గురు కూడా జగన్మోహన్ రెడ్డికి దగ్గరే ఉండి మరీ వెన్నుపోటు వచ్చే ప్రయత్నం చేయడం కానీ, లాస్ట్ మినిట్లో వాళ్ళని సస్పెండ్ చేయడం కానీ,
సో ఈ పరిణామాల తర్వాత నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ పరిస్థితే కకావికలమైనట్లు తయారైంది. అయితే ఇక ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ పేరుతోని అనిల్ కుమార్ యాదవ్ని పక్కన పెట్టి ఆ ప్లేస్లోని కాకాని గోవర్ధన్ రెడ్డికి ఈరోజు మంత్రి పదవి ఇచ్చున్నారు. సో అప్పుడే ఇక అనిల్ కుమార్ యాదవ్కు కోటంరెడ్డికి, అనిల్ కుమార్ యాదవ్కు ఆనం ఫ్యామిలీకి, అనిల్ కుమార్ యాదవ్కు కాకాని ఫ్యామిలీకి, అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్కు వేమిరెడ్డికి అప్పటి నుంచి ఒక డ్రిఫ్ట్ అయితే స్టార్ట్ అయింది. సో ఈ రోజున చూస్తే అది పెరిగి ఎన్నికల నాటికి చాలా సీరియస్గా కార్యరూపం దాల్చుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజున వేమిరెడ్డిని ఎప్పుడైతే కోటంరెడ్డి పక్కకి వెళ్ళిపోయారో ఆ ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి ఆదాలను రూరల్కి పంపించి పూర్తి స్థాయిలో అక్కడి నుంచి పోటీ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ రోజున ఇక ఆదాల ప్లేస్లో వేమిరెడ్డిని నెల్లూరు ఎంపీగా పోటీ చేయమన్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే తాను పోటీ చేయాలంటే అనిల్ కుమార్ యాదవ్ టికెట్ను అంటే సిటీ టికెట్ను తన భార్య ప్రశాంత్కి ఇవ్వాలని కూడా ఆయన కండిషన్ పెట్టినట్టు కూడా ప్రచారం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి తీరా ఆ సీట్ను ఊరిస్తూ చివరకు అనిల్ కుమార్ యాదవ్ని తీసుకెళ్లి నర్సరావుపేట ఎంపీగా అనౌన్స్ చేశారు. అనిల్ అనుచరుడైన ఖలీల్కు ఆ సీటుని అనౌన్స్ చేస్తున్నారు. అంటే వేమిరెడ్డి డిమాండ్కు ఆయన ప్రయారిటీ ఇవ్వలేదు. వేమిరెడ్డి ప్రశాంత్ విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున కన్సిడరేషన్ కింద కూడా తీసుకోలేదు. సో ఈ పరిణామాలతో వేమిరెడ్డి చాలా సీరియస్గా హర్ట్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని జగన్మోహన్ రెడ్డికి అందుబాటులోకి లేకుండా వెళ్ళారని ఒక చర్చ అయితే ఉంది. సో జగన్మోహన్ రెడ్డి నెల్లూరు సిటీ విషయంలో తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం తన హర్ట్ చేసిందంటూ కూడా ఈ రోజున తన సన్నిహితుల దగ్గర ఆయన మాట్లాడుతూ ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్లయితే రేపో మాపు ఆయనకి అదే స్థాయిలో అటు టీడీపీ జనసేన లాంటి పార్టీలు కూడా రెడ్ కార్పెట్ వేస్తూ ఉన్నాయి. ఆయన టీడీపీ జెండా కప్పుకున్న ఆశ్చర్యపోకర్లేదనే వాదనలు కూడా వస్తున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు అదే నెల్లూరు జిల్లా నుంచి రాజ్యసభ సభ్యుడిగా రిప్రజెంట్ చేస్తున్న వేమిరెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి నుంచి అవమానం ఎదురైందని అనుకోవాలి. ఓవరాల్గా మనం చూసినట్టయితే ఒకే ఒక్క నెల్లూరు జిల్లా నుంచి మొన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి, నిన్న విజయసాయి రెడ్డి, ఈ రోజును చూసినట్లయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఒకప్పుడు తనకి ఒక హార్డ్ కోర్ ఫాలోయర్స్గా ఉన్నారు. వీళ్ళంతా కూడా ఒక హార్డ్ కోర్ వైఎస్ఆర్సీపీ లీడర్స్గా ఉన్న ఈ ఎంపీలందరికీ కూడా వరుసపెట్టి జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి అవమానాలే ఎదురవుతూ ఉన్నాయి. మరి ఈ రోజున వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డికి రేపటి ఎన్నికల్లో ఈ పరిణామాలన్నీ రివర్స్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎస్పెషల్లీ నెల్లూరు జిల్లాలో వైసీపీ పూర్తి స్థాయిలో డిఫెన్స్లో పడే పరిస్థితులు ఆల్రెడీ ఉన్నాయి. ఇక ఎన్నికల నాటికైతే టీడీపీ నెల్లూరు జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేసిన ఆశ్చర్యపోకర్లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇలా వరుసగా సీనియర్ నేతల్ని, తనకు అండగా నిలబడిన నేతలను కూడా అవమానించుకుంటూ వస్తున్న జగన్కు మరి ఈ పరిణామాలు ఎన్నికల నాటికి తిరుగుబాటుగా ఎదురు తిరిగినట్లయితే ఆయన ప్రయాణం, పొలిటికల్ జర్నీ ఎలా ఉండబోతోంది, ఈ మొత్తం ఇష్యూస్ అన్నింటినీ కూడా టీడీపీ ఎంతవరకు తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది అన్నది కూడా ఈరోజు పర్టికులర్లీ నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఈ అంశం మాత్రం చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.